అభిరాముడు, సకల సద్గుణాభిరాముడు. 16 సద్గుణాలు ఉంటాయట, అవన్నీ రామచంద్రమూర్తిలోనే ఉన్నాయి. సాక్షాత్తు ధర్మానికి ఒక రూపం ధరించింది అంటే రామచంద్రమూర్తి మాత్రమే. అలాంటి రామచంద్రమూర్తిని విడిచి మేము కన్న తల్లిదండ్రులము, ప్రజలే తమ చూపు మళ్లించలేకున్నారే, అలాంటి తల్లిదండ్రులము మేము ఎలా విడిచి ఉండగలము? అందులోనూ చిన్నపిల్లవాడు, 16 ఏళ్ల వయసు. రాక్షసులంటే ఎవరు? మాయాయుద్ధ విశారదులు. వాళ్లతో ఈ పసివాడు యుద్ధం చేసి ఆహవం సల్పగలడా? యజ్ఞాన్ని రక్షించగలడా? నాకేది దారి? నేను ఇప్పుడు ఏం చేయను? నాకేమీ తోచట్లేదు. నేను మీకు చెప్పవలసిన వాడిని కాదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈరోజు చెప్పవలసి వచ్చింది అంటూ దశరథ మహారాజు కులగురువుతో అంటుంటే వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, రాజా, నీ కుమారుడైన శ్రీరామచంద్రుడు మానవ మాతృడు కాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ త్రేతాయుగంలో అవతరించినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమే శ్రీరామచంద్రుడు. ఆ విషయం నాకు, కౌశికమునికి తప్ప ఎవరికి తెలియదు కదా. కాబట్టి నిస్సందేహంగా, నిర్విచారంగా రామచంద్రుణ్ణి విశ్వామిత్ర మహర్షితో యాగరక్షణకు పంపు, ఎలాంటి భయం అవసరం లేదు అని చెప్పాడు వశిష్ఠ మహర్షి.